మూతపడ్డ నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ ఎంపీ కవిత అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ మధు యాష్కి. తెలంగాణ ప్రభుత్వ వాటా ఉన్న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడితే ఆంధ్రాకు చెందిన ఎంపీ సుబ్బరామరెడ్డి షుగర్ ఫ్యాక్టరీ విజయవంతంగా నడుస్తోందని, ఇందులో కవితతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముడుపులు అందాయని అన్నారు యాష్కి. కవిత నడిపిస్తున్న జాగృతికి అందుతున్న విరాళాల లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోతల రాయుడు చంద్రబాబు నాయుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే ఈ కోతలరావు అయిన చంద్రశేఖరరావు గారు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాస్త మూసేయడం జరిగినది. దీంట్లో గాయత్రి షుగర్ నుంచి జాగృతికి ఎన్ని లక్షల డొనేషన్స్ వచ్చినాయి బయట పెట్టాలి. జాగృతికి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ యజమాని సంస్థ ఎన్ని లక్షలు ఇచ్చినది. టిఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి ఈ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడిపించుకుంటూ దాంట్లో ఎంత కమిషన్ తింటున్నారు. రైతులకు ట్రాన్స్పోర్ట్ అంటూ ఇప్పటిదాకా ఈ షుగర్ ఫ్యాక్టరీ తరలించడానికి ఇచ్చిన డబ్బులు ఇప్పటిదాకా చెల్లించలే, బకాయిలు చెల్లించలే. ఇది కవిత గారికి ఎంత వాటా ఉన్నది, వారి స్థానిక ఎమ్మెల్యేలకు ఎంత వాటా ఉంది బయట పెట్టాలి.